యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథం వచ్చి యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుంచి 23 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొను పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యుడా, నిరంతరము స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతి ఆరాధన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మా పక్షాన ఉండి అయా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నీ వాక్యం శక్తి చేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. నీ వాక్యమును ప్రభా గ్రహించుటకు ప్రతి బిడ్డకు మీ జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. చెప్పుచున్న నన్ను ప్రభా నీ ఆత్మ బలముతో నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవాకి దేవా మీకు వందనాలు. మహిమ గల తండ్రి స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మరణ పొమ్ములను విరిచిన వాడా స్తోత్రము తండ్రి. మీరే మా పక్షాన ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ మరి మధ్యాహ్న కాల సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక నిజంగా ఈ వాక్య భాగంలో అంత్యకాలం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యకాలంలో మరి ఎవరుంటారంట? పరిహాసకులు. వీరంతా కూడా భక్తిహీనులు, దురాశల చొప్పున నడుచుకుని వారు. వీరు మరి పరిహాసము చేస్తూ ఉంటారు. అనగా దేవుని బిడ్డలను విశ్వాసంలో గాని, ప్రార్థనలో గాని, భక్తిలో గాని ఎదగకుండా ఆయా రీతులుగా అవమానపరుస్తూ, ఆయా రీతులుగా హల్లెలూయా హల్లెలూయా ఆయా రీతులుగా మరి అవమానపరుస్తూ, ఆటంకపరుస్తూ దేవుని పిల్లలను ఒకవేళ వారు పరిచర్య చేస్తున్నా కూడా మరి ఆటంకం కలిగించి వారు ఉంటారని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మరి ముందుగా ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇవి పూర్వమందే అపోస్తుల ద్వారా మరి తెలియపరచబడ్డాయి. ఏంటి అంటే అంత్యకాలమందు పరిహాసకులు ఉంటారు. వారు ఎలాంటి వారంటే భక్తిహీనులు, దురాశల చొప్పున నడుచుకుని వారు దేవుని బిడ్డలను మరి అపహాసం చేసేవారుగా ఉంటున్నారు. సో వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ మరి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుల్లో ముందుకు నడవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, 19వ వచనంలో వారి గురించి మరి కొంత వివరిస్తూ ఉన్నాడు. 19వ వచనంలో చూస్తే అట్టివారు ప్రకృతి సంబంధులు కదా. ఎవరంట వీరు? ప్రకృతి సంబంధులు. ఈ పరిహాసకులంతా ఎవరంట? భక్తిహీనములో కదా, దురాశలు నడిచే వీరంతా కూడా ఎవరు అంటే ప్రకృతి సంబంధులు. ఇంకా అంట ఆత్మ లేని వారయుండి ఏం చేస్తారంట? వేదములు కలగజేస్తారంట. ఏం కలగజేస్తారు? వేదములు కలగజేస్తారు. నిజంగా ఒక స్టాండర్డ్ మీద నిలబడనియరు. వాక్యం మీద నిలబడుతున్నప్పుడు వారిలో మరి నిజంగా ఆయా రీతులుగా మరి ఆటంకపరుస్తూ దేవుని కొరకు మరి నిజంగా మరి నిలబడే విషయంలో కొంచెం ఆటంకం కలగజేసే వారుగా ఉంటారని మనము మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, భేదములు కలగజేస్తారని వాక్యం సెలవిస్తుంది. భేదములు ఏం కలగజేస్తారంట? భేదములు కలగజేస్తారంట. భేదములు కలగజేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీరెవరంట? ప్రకృతి సంబంధులు, ఇంకా దేవుని పరిశుద్ధాత్మను పొందుకొనని వారు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొనని వారు. హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. దేవుని మాటలు వినిచిన మనందరము
వీరి విషయంలో మరి మనము జాగ్రత్తగా ఉంటూ దేవునిలో ముందుకు నడుచువారముగా ఉండాలి. 20వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైన దాని మీద అనగా వాక్యం మీద మనల్ని మనము కట్టుకోవాలి. మనల్ని మనము మరి నిర్మించుకుని వారముగా ఉండాలి. వాక్య ప్రకారంగా జీవితాన్ని మలుచుకొని వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో ప్రియదేవులారా, ఈ మాటలు వినిచిన మనమంతా కూడా దేవుని పరిశుద్ధమైన వాక్యం మీద మన జీవితాలను మనం కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అంటున్నాడు. నిజంగా ఆత్మ చేత నింపబడకపోతే మన ప్రార్థనలో మార్పు అనేది కనబడదు. మన ప్రార్థన మరి అది నిజంగా ప్రతిఫలము తీసుకురాలేదు. నిజంగా వాక్యము సెలవిస్తుంది స్పష్టంగా ఏంటంటే, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మనము శక్తివంతులుగా మారిపోతాం, శక్తివంతులంగా మరి తీర్చబడతాం కదా, శక్తివంతులుగా తీర్చబడతాం. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఆటంకాలు తొలగించబడతాయి, సమస్యలు తీర్చబడతాయి, అవసరతలు తీర్చబడతాయి. ప్రతి విషయంలో కూడా మరి మనము చక్కగా దేవునిలో ముందుకు కొనసాగగలం. హల్లెలూయా, చక్కగా దేవునిలో ముందుకు కొనసాగలం. కాబట్టి దేవుని వాక్యము చేత మనము కట్టబడచ్చు. పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి. అందుకే వాక్య భాగం సెలవిస్తుంది. లోకసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, లోకసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నానని, నిశ్చయముగా అనుగ్రహించున్నానని మనం అడగాలి. నిజంగా అడిగితేనే దేవుని ఆత్మను మనం పొందుకుంటాం కదా, దేవుని ఆత్మతో నింపబడతాం. దేవుని యొక్క వాక్యము ఇక్కడ అడుగుతాం. మరి సెలవిస్తూ ఉన్నది ఏమనంటే, పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాను, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాను. సో దేవుని ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరికి అనుగ్రహిస్తారంటే, ఎవరైతే అడుగుతారో, పొందుకోవాలని ఆశపడతారో కదా, ఏ దేవుని ఆత్మ చేత నింపబడాలని ఆశపడతారో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మ చేత నింపబడినప్పుడే మనము శక్తిమంతులుగా మార్చబడతాం. శక్తిమంతులుగా మార్చబడిన మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాన్ని మనము చూడగలుగుతాం. హల్లెలూయా, ప్రతిఫలాన్ని మనము చూడగలుగుతాం. దేవుని అద్భుతాలను చూడగలుగుతాం, దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. చూడండి కింది భాగంలో, నిత్య జీవార్థమైన మన ప్రభువాకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు వారి కనికరము కొరకు మనము కనిపెట్టువారుగా ఉండాలి. ఇంకా దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి, దేవుని ప్రేమలో మనం నిలవబడాలి. హల్లెలూయా. మనుషుల ప్రేమ మరి అర్ధాంతరంగా మనల్ని విడిచిపెట్టేస్తుంది. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటది, మనుషుల ప్రేమలో కపటం ఉంటది, మనుషుల ప్రేమలో మరి సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రమాదాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమను మనము కొనసాగిస్తే కదా, దేవుని ప్రేమ మనల్ని నిత్యము నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ మనల్ని నిత్యము నడిపిస్తుంది కదా, కొనసాగిస్తుంది, కాడ వరకు నడిపిస్తుంది, పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా, పరలోకానికి మనల్ని చేర్చేదిగా ఉంటుంది. సో దేవుని ప్రేమలో కదా, దేవుని యేసుక్రీస్తు వారి కనికరము కొరకు మనం కనిపెట్టాలి. ఆ కనికరాన్ని మనం పొందుకోవాలి. దేవుని ప్రేమలో కూడా మరి ముందుకు కొనసాగువారుగా ఉండాలి. ఆ విధంగా ముందుకు మనం నడుచువారుగా ఉండాలి. చూడండి 22వ వచనంలో
సందేహపడు వారి మీద కనికరము చూపడి. నిజంగా వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నా కూడా అనేకులు అనేక రకాలుగా సందేహపడతా ఉంటారు కదా, ఇంకా అనుమానం పడుతూ ఉంటారు, ఇంకా మరి ఇదేనా కరెక్ట్ అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకుందాము దేవుని బిడ్డలారా. ఈ మాటలు గురించి మనందరం కూడా గుర్తు చేసుకుందాం. నిజంగా సందేహపడు వారి మీద మనం కనికరము చూపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనికరం నిజంగా వారికి ప్రేమతో ఇంకా దేవుని గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎవరైతే సందేహపడుతున్నారో, ఎవరైతే అనుమానం పడుతున్నారో, ఓర్పుతో ఓపికతో దేవుని గూర్చిన వాక్యంను వారికి ప్రకటిస్తూ బోధిస్తూ వారిని తిరిగి దేవునిలో నడిపిస్తూ దేవుని కొరకు వారిని నడిపించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాక్యం అంటుంది చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు ఏమంట కొందరిని రక్షించుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొందరిని రక్షించుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిజంగా ఆ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. నిజంగా అనేకులు లోకంలో నశించిపోతున్నారు. ఆయా రీతిలుగా ఆయా పాపములో పడిపోయి మరి నిజంగా దేవునికి దూరస్తులై ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు, లోకంలో చెడిపోతున్నారు, పడిపోతున్నారు. సో మరి వారు ఎవరంటే ప్రకృతి సంబంధులు కదా, దేవుని విడిచిపెట్టి మరి దురాశలకు లోబడిన వారు కదా, లోకముతో కదా ముడిపడిన వారుగా ఉంటున్నారు. సో అట్టి వారిని దేవుని కొరకు మనము వారిని నిలబెట్టినట్లుగా నిజంగా వారిని రక్షణలోకి నడిపించినట్టుగా మనం ప్రయాసపడాలి. వారిని రక్షించుడని వాక్యం సెలవిస్తుంది. నిజంగా అగ్నిలో నుండి లాగినట్టు మనం వారిని లాగాలంట. అనగా త్వరపడి వారికి సువార్త ప్రకటించాలి, త్వరపడి దేవుని సువార్తను వారికి బోధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరపడి అనగా సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానముతో దేవుని సువార్తను మనం ప్రకటించాలి. హల్లెలూయా. జ్ఞానముతో దేవుని సువార్తను మనము ప్రకటించాలి. దేవుని సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుని సువార్తను మనము ప్రకటించే వారముగా ఉండాలి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. వాక్యాన్ని వింటున్న మనందరం కూడా నిజంగా దేవుని సువార్తను మనము త్వరపడి ప్రకటిస్తున్నామా? వాక్యము సెలవిస్తుంది చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని వాక్యం సెలవిస్తున్నా. చూడండి, ఇక్కడ వాక్యమును ప్రకటించుము. వాక్యము ప్రకటించుట ఆపకూడదు కదా, వాక్యమును ప్రకటించుట ఆపకూడదు. మనము ప్రకటిస్తూనే ఉండాలి కదా, బోధిస్తూనే ఉండాలి కదా, హెచ్చరిస్తూనే ఉండాలి కదా, వాక్యాన్ని వెదజల్లుతూనే ఉండాలి. హల్లెలూయా, వెదజల్లుతూనే ఉండాలి. నిజంగా అగ్నిలో నుండి మనం ఇప్పుడు లాగకపోతే వారు నశించి నరకములో కదా నిత్యము కదా కాలాల్సి వస్తుంది. సో మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధికులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ నిజంగా వారి మీద మనం కనికరము చూపాలి. వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. వారికి దేవుని సువార్తను ప్రకటిస్తూ అగ్నిలో నుండి లాగినట్టు వారిని మరి లాగాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తాడు. నిజంగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తుంది. సమయమందును అసమయమందును ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు వినిచిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా ఇంకా మరి 96వ కీర్తనలో మనం చూస్తే కనుక 2వ వచనం చదవండి. 96వ కీర్తన 2వ వచనం.
ఇక్కడ ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? అనుదినము కదా, ఏమంట? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడని వాక్యము సెలవిస్తున్నది. అనుదినము కదా. ఈ వాక్య భాగంలో మరి మనం చూస్తే గనక 96వ కీర్తన 2వ వచనంలో కదా, యెహోవా మీద పాడి ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఏ కొద్దిపాటి సమయాన్ని కూడా మనము వృధా చేయకూడదు. ఏ కొద్దిపాటి సమయాన్ని కూడా మనము పోనీయకూడదు కదా. వాక్య భాగంలో మరి నిజంగా దేవుని మాటలు వినిచిన దేవుని సంగమా, నిజంగా ఈ విషయంలో మనము త్వరపడుతూ ఉన్నామా కదా. అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించుడని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయంలో మనము నిజంగా మనం ప్రయాసపడుతున్నామా? దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని కార్యము, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుట కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నిజంగా ఏ కొద్దిపాటి సమయాన్ని కూడా మనము వృధా చేయడానికి ఎంత మాత్రమునో అవకాశము లేదు. ఎంత మాత్రమునో అవకాశం లేదు. నిజంగా మనకు పూర్వమందుండిన ప్రవక్తలు మరి ఆయా రీతిలుగా వారికి శ్రమలు వచ్చిన వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, ఇబ్బందులు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఎలాంటి చావు లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు వాక్యమును బోధించుట ఎన్నడూను మానలేదు. హల్లెలూయా. ఎన్నడూను కూడా మానలేదు. ఎప్పుడు కూడా వారు దేవునికి విరోధముగా మారలేదు, కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చుట కొరకే వారు రూఢిగా ప్రయాసపడ్డారు. హల్లెలూయా. రూఢిగా ప్రయాసపడ్డారు. ఎంత మాత్రము కూడా వారు మరి ఆలస్యము చేయలేదు, నిర్లక్ష్యము చేయలేదు. చక్కగా దేవుని పనిలో ముందుకు కొనసాగినట్టుగా దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిచున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. నిజంగా కింది భాగంలో వాక్యం సెలవిస్తుంది చూడండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని ఆశ్రయించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. కొందరిని కరుణించుడి, కొందరిని కరుణించుడి. నిజంగా ఈ దయ, ఈ కరుణ, ఈ జాలి లేకపోతే దేవుని గురించి మనము చాటి చెప్పలేం. నిజంగా నా పొరుగువాడు చనిపోతే నరకానికి వెళ్తాడే, ఆ కరుణ, ఆ దయ, ఆ జాలి నీకున్నదా? ఆ జాలి నీకు ఉంటే ఖచ్చితంగా వాక్యమును మనం ప్రకటించాలి. ఎప్పుడెప్పుడు? సమయమందును అసమయమందును ప్రయాసపడుతూనే ఉండాలి. అనగా రాత్రి అనక పగలనక. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మధ్యరాత్రి వచ్చి కూడా నేను యేసయ్యను నమ్ముకోవాలనుకుంటున్నాను, నేను యేసయ్య కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నాకు యేసయ్య గురించి వాక్యమును చెబుతారా, మీరు క్రైస్తవులంట కదా అని చెప్పారు. ఎవరైనా మనల్ని వచ్చి అడిగినప్పుడు ఆ సమయంలో కూడా మనం వాక్యాన్ని అందిస్తూనే ఉండాలి కదా. అందిస్తూనే ఉండాలి, అందిస్తూనే ఉండాలి. వాక్యమును చెబుతూనే ఉండాలి. వాక్యాన్ని మనము వెదజల్లుతూనే ఉండాలి. ఏ మాత్రమును కూడా మరి నిర్లక్ష్యము చేయకూడదు, ఆలస్యము చేయకూడదు కదా. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎంత ప్రయాసపడుతున్నాం? నిజంగా కొంచెమైనా ప్రయాసపడుతున్నామా? కొంచెమైనా దేవుని కొరకు నిలబడుతున్నామా? ఆ పని చేయట కొరకు నిజంగా ఆ భారము మనకున్నదా కదా? సువార్త ప్రకటించే భారము నీకున్నదా కదా? సువార్త ప్రకటించే భారము మనకున్నదా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నిజంగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇవంతా కూడా కార్యంలో మరి ముందుకు కొనసాగాలంటే, ఈ అనుభవం గుండా మనము ముందుకు వెళ్ళాలి అనంటే నిజంగా ఆత్మ అనుభవమే మనల్ని నడిపించగలదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవమే మనల్ని నడిపించగలదు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తేనే మనం బోధించుట మానం. హల్లెలూయా. బోధించుట మానం. నిజంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగకయుండిరి. ఎవరు వీరు? అపోస్తులు.
పేతురు, యోహాను గారు నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వీరు అపోస్తుల కదా, బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక యుండిరి అని అక్కడ వాక్యాన్ని వింటున్నాం. ఎడతెగక యుండిరి అంటే నిజంగా అక్కడ బోధించేవారు కూడా ఎడతెగక బోధిస్తూ ఉన్నారు కదా. ఎడతెగక వారెవరంటే ఆత్మచేత నడిపించబడుతున్నవారు, ఆత్మచేత నింపబడుతున్నవారు, ఆత్మచేత దినదినము బలపరచబడుతూ ఆత్మలో ఆనందిస్తూ దేవుని సువార్తను అందిస్తున్న వారు మరి ఉన్నారు గనుక నిజంగా వాక్యం అనేది ఆగిపోలేదు, ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని కార్యం జరుగుతూ ఉన్నది. అనేకులు సంఘములో చేర్చబడుతున్నారు, అనేకులు రక్షింపబడుతున్నారు, అనేకులు నిజంగా దేవుని కొరకు నిలబడ్డారు. సో ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి కూడా వాక్యము ప్రకటించకుండా ఉండలేడు. ఆత్మతో నింపబడిన, దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి కూడా నిజంగా మేడగదిలోనికి వెళ్ళిన అపోస్తులలో నిజంగా ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో వారు మరణించేంత వరకు కూడా కదా, ఎప్పటి వరకు అంట, మరణించేంత వరకు కూడా వాక్యాన్ని బోధించుతూనే ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించిన వారై ఉన్నారు. వాక్యాన్ని నిత్యము వారు మరి ప్రకటించి మరి నిజంగా మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి మరి నిజంగా దేవుని కృపలో ముందుకు కొనసాగారు. నిజంగా అందుకే అపోస్తుడైన పౌలు ఒక మాట స్పష్టంగా అంటాడు. ఏమంటాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏమి ప్రకటించకపోతే శ్రమ? చూడండి, ఈ మాట వింటున్న మనం నిజంగా శ్రమను తెచ్చుకుందామా? సువార్తను ప్రకటిద్దామా? నిజంగా మనకు తెలిసిన విషయమే, తెలియని విషయము మనం ప్రకటించలేము. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పలేమా? చెప్పగలం. యేసుక్రీస్తు రక్తం ద్వారానే ప్రతి పాపాలు కడగబడతాయని, ప్రతి మనిషి పరిశుద్ధపరచబడతాని, ప్రతి మనిషి నీతిమంతుడిగా ఎంచబడతాడని, పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నిజంగా కొన్ని మాటలు మనం విత్తనం వేసినా దేవుడు దానిని ఫలింపజేస్తాడు. హల్లెలూయా! దేవుడు దానిని ఫలింపజేస్తాడు. నీవు మాత్రము ఊరక ఉండకూడదు, నీవు మాత్రము ఊరక ఉండకూడదు కదా. దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా కదా. దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య కొరకు, యేసయ్య రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ భారము, ఈ బాధ్యత రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఉంది అని మనం గుర్తించాలి. హల్లెలూయా! రక్షింపబడిన ప్రతి విశ్వాసికి బాధ్యత ఉంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ. నిజంగా అపోస్తుడైన పౌలు ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మటుకైతే బ్రతుకుటకిస్తే చావైతే లాభం. ఎందుకు ఆ మాట అనగలిగినాడంటే లోకాన్ని ఆయన పెంటగా ఎంచాడు. నిజంగా లోకాన్ని ప్రేమించలేదు, ప్రభుని ప్రేమించాడు. ప్రభు రక్షణ సువార్తను ప్రకటించాడు, ప్రభు కొరకు తన ప్రాణాలను అర్పించాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని మాటలు వింటున్న మనమంతా కూడా దేవుని ఆత్మచేత మనం నింపబడట కొరకు ప్రయాసపడాలి. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే సువార్తను మనం ప్రకటించగలం, ఆత్మలో ప్రార్థన చేయగలం. పరిశుద్ధాత్మలోనే మనం ప్రార్థన చేయాలి. నిజంగా పరిశుద్ధాత్ముడు అంట మనకు ఎలాగూ ప్రార్థన చేయడం రాదు అని చెప్పి ఆయనే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన మనలో ఉండి చేయిస్తాడంట. ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేయిస్తాడంట. ఆయన ఉండాలంటే మనం అడగాలి కదా, ఆత్మతో నింపబడాలి. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు కదా, నీ ఆత్మతో నన్ను నింపు. ఆత్మతో నింపబడితేనే రక్షణ సువార్త ప్రకటించగలం. ఆత్మతో నింపబడితేనే దేవుని కొరకు మరణము వరకు నమ్మకముగా నిలబడగలం. హల్లెలూయా! రక్షణ సువార్త ఆపకుండా అనేకులకు చాటి చెప్పగలం. హల్లెలూయా! అట్టి సామర్థ్యత, అట్టి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా! దేవుని ఆత్మచేత నింపబడితే శక్తివంతులుగా మనం మారిపోతాం.
ఈ మాటలు వినుచున్న మనము ఇక మనము నిర్లక్ష్యము చేయదు. ఎందుకు నిర్లక్ష్యం చేయదు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఏమంటే ఇక్కడ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, ఏమి పోనీయొద్దంట? సమయము పోనీయొద్దంట. కానీ ఈ దినాల్లో సమయము వృధాగా గడిపేవారు ఎంతో మంది ఉన్నారు కదా. వృధాగా పోనిచ్చేవారు. ఎలా పొద్దుపోతుందని చెప్పి వ్యర్థమైన దానిని చూస్తూ, వ్యర్థమైన వాటిని చూస్తూ సమయాన్ని, కాలాన్ని గడుపుతా ఉన్నారు. మరి దేవుడు ఒకరోజు లెక్క అడిగినప్పుడు నువ్వేమి చెప్తావు? దేవునికి సమాధానం ఏం చెప్తావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వు దేవునికి ఏమి జవాబు చెప్తావు? నిజంగా సువార్త ప్రకటించే భారం నీ మీద ఉన్నదని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి. ఏమంట? దినములు చెడ్డవి. అయితే మనం ఏం చేయాలి? సమయము పోనీయద్దు అంటుంది. ఏం పోనీయద్దు? పోనీయద్దు అంటే ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి, దేవునితో గడపాలి, దేవుని సహవాసంలో ముందుకు కొనసాగాలి. ఎక్కడ కూడా మనము ఊరికనే కూర్చొని ముచ్చట్లు పెట్టకూడదు. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి, చెవులు గలవాడు వినుగాక. ఈ రోజు నుంచే దేవుని కొరకు తీర్మానం చేసుకుంటూ సువార్తను ప్రకటించుట కొరకు మీరు కదులుదురుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి. దేవుని నామ రక్షణ సువార్తను కదా, దేవుని రక్షణ సువార్తను ప్రకటించుట కొరకు ఈ రోజు మీరు గట్టిగా తీర్మానం కదా, బలముగా కదా తీర్మానము చేసుకుంటూ దేవుని కొరకు ముందు కదలాలి. నిజంగా దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయద్దు, సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అజ్ఞానుల వలె కాక. ఎవరు అజ్ఞానులు అంటే సమయాన్ని వృధా చేసేవారు. ఎవరు అజ్ఞానులు? సమయాన్ని వృధా చేసేవారు, వ్యర్థముగా మాట్లాడేవారు, వ్యర్థముగా కాలాన్ని గడిపేవారు. చూడండి, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో నీ పొరుగు వాణ్ణి కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. వాడు నరకంలో ఉండాలని దేవుడు ఆశించట్లేదు. నా చెంతకు రావాలి, నాతో పరలోకంలో నిత్యము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడు, నీకు అప్పగించాడు. నీవు ఏ రోజైతే దేవుని, నేను లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, నేను ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తాను, దేవుని కొరకే బ్రతుకుతాను, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఏ రోజైతే నీవు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావో ఆ రోజే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తన పని కొరకు. హల్లెలూయా. ఆ రోజే దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆ రోజే దేవుడు తన పని కొరకు నిన్ను సిద్ధపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. నీవు ఇది మర్చిపోకూడదు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. నిజంగా కొందరిని కదా అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలంట. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాక్యం అంటుంది, మీరు ఇంకా అజ్ఞానంగా ఎలా బ్రతుకుతున్నారు, ఇంకా ఎలాగూ సమయాన్ని వృధా పోనిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎలా అంట? జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలంట, జ్ఞానముతో నడవాలంట, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట, ఆత్మతో నింపబడాలి, రక్షణ సువార్త అందించాలి, అనేకులను దేవుని వైపు త్రిప్పాలి, ఆయన రాకడకు సిద్ధపడాలి, పరలోకానికి మనము చేరుకొని వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు వినిచిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనం సిద్ధపడుతున్నామా? నిజంగా మనం తీర్మానం తీసుకుందామా? ఈ సమయంలో మనం తీర్మానం తీసుకుందామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
ఇంతవరకు నేను అజ్ఞానంగా బ్రతికానయ్యా, దినములు చెడ్డవని నువ్వు చెబుతా ఉన్నావు, ఇంకా మంచి రోజులు లేవు, సమయం వెళ్ళిపోతుంది ప్రభువా, ఇంతవరకు నేను అజ్ఞానంగా బ్రతికానేమో ప్రభువా, ఎంతో మంది ప్రభువా నశించి నరకానికి వెళుతూ ఉన్నారు ప్రభువా, నేనైతే ప్రభువా ఆ బాధ్యత ఆ భారం లేకుండా జీవించాను తండ్రి, నన్ను క్షమించని దేవుని వేడుకుందామా, దేవుని వేడుకుందామా, ప్రార్థన చేద్దామా. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటించే బాధ్యత నీకు నాకు దేవుడిచ్చాడు. ఎవరు కూడా నిర్లక్ష్యము చేయొద్దు, ఎవరు కూడా ఆలస్యము చేయొద్దు. ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం, ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. యేసయ్యా, ఈరోజే నన్ను సిద్ధపరచయ్యా, నాలో అజ్ఞానాన్ని తొలగించు ప్రభా, సమయాన్ని వృధా చేసే ఆ యొక్క చెడ్డ అలవాటు తొలగించు ప్రభా, నిర్లక్ష్య స్వభావం తీసివే ప్రభా. అయ్యా, నన్ను నేను ప్రభా సరి చేసుకొనుచుండగా అయ్యా నన్ను క్షమించు ప్రభా. ఏ విషయంలో అయితే నేను తప్పు చేశానో, ఏ విషయంలో అయితే నీకు దూరస్తుడుగా ఉంటున్నాను, దూరస్తురాలుగా ఉంటున్నాను, దేవా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించు ప్రభా. నీ పవిత్ర రక్తంలో నన్ను కడగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ రక్షణ సువార్త ప్రకటించుట కొరకు ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు నుంచే ప్రభువా అనేకులకు రక్షణ సువార్త ప్రకటించుటకు నేను ముందడుగు వేస్తాను ప్రభువా. నన్ను సిద్ధపరిచి వాడుకో ప్రభువా అని మన జీవితాలను దేవునికి అప్పగిద్దామా? దేవుని బిడ్డలారా, మనం అప్పగించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం.